హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహారెడ్డి వ్లాగ్స్. ఈరోజు మా చిన్న హోమ్ టూర్ చూపించబోతున్నానండి. ఇది 162 స్క్వేర్ యార్డ్స్లోనే మాకు 2 చిల్డ్రన్ బెడ్రూమ్స్, గెస్ట్ బెడ్రూమ్, ఇంకా మాస్టర్ బెడ్రూమ్, ఇంకా చిన్న హోమ్ థియేటర్ ప్లాన్ చేసామండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి 28x52 డైమెన్షన్స్ అండి. ఇది ఎలివేషన్ వ్యూ అండి. ఎలివేషన్లో కూడా మొత్తం స్టోనే యూజ్ చేసాము మేము. సో పదండి మా చిన్న డ్రీమ్ హౌస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. ఈజీగా మనం పార్కింగ్లో 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు ఈజీగా. టూ మెయిన్ డోర్స్ ప్లాన్ చేసామండి. ఒకటి వెస్ట్ సైడ్, ఇది వచ్చేసి వెస్ట్ మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం టేక్తోనే ప్లాన్ చేసాము. అది వచ్చేసి నార్త్ సైడ్ డోర్ అండి. అది వచ్చేసి వాచ్మెన్ రూమ్ అండి. సో ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇక్కడే మేము ఛార్జ్ ప్లాన్ చేసాం. మాకు ఎలక్ట్రిక్ కార్ ఉందండి, సో అందుకే కిందనే ఛార్జింగ్ ఉండాలి కాబట్టి ఛార్జర్ ప్లాన్ చేసాము. అండ్ అది వాచ్మెన్ రూమ్ అండి. సో ఇక్కడే పక్కనే ఇంకా ఈజీగా ఉంటుందని గ్యాస్ కూడా కిందే ప్లాన్ చేసాము. అది వాషింగ్ యూనిట్ అండి. ఇంకా ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ ఉందండి. మాకు కెమెరా సెక్యూరిటీ కోసం కెమెరా కూడా పెట్టించుకున్నాము. అండ్ ఇది వెస్ట్ సైడ్ డోర్ అన్నా కదండి, మనం ఇప్పుడు వెస్ట్ సైడ్ డోర్ చూద్దాము. సో మొత్తం టేకే అండి మెయిన్ డోర్ మొత్తం. అండ్ దీనికి మేము డిజిటల్ లాక్ ప్లాన్ చేసాము. సో ఈజీగా యాక్సెస్ ఉంటుందండి. మనం కీస్ మర్చిపోయాము అది ఇది అని లేకుండా మన ఫింగర్ ప్రింట్తోనే డోర్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఓపెన్ అవ్వగానే ఇది చిన్న స్మాల్ వెయిటింగ్ రూమ్ అండి. ఇంకా వెయిటింగ్ రూమ్ నుంచే మనం లోపలికి ఇలా వెళ్ళొచ్చు. ఇది 2 విండోస్ అండి. వెంటిలేషన్ కోసం 2 విండోస్ ప్లాన్ చేసాము. సో ఇలా బ్లైండ్స్ అండి. ఇవన్నీ గ్రానైట్తోనే ప్లాన్ చేసాము. ఇప్పుడు అందరూ ఇలానే చేస్తున్నారు కదా, చెదలు రాకుండా. సో గ్రానైట్తోనే విండోస్కి కూడా అలా పెట్టించాము. సో వెయిటింగ్ హాల్ నుంచి ఇలా లోపలికి వెళ్తే మనకి స్టెయిర్ కేసెస్ పక్కనే మేము లిఫ్ట్ ప్లాన్ చేసామండి. సో ఇది చెప్పాను కదా, నార్త్ సైడ్ కూడా ఇంకో డోర్ ప్లాన్ చేసామని. సో ఇది నార్త్ సైడ్ డోర్ అండి. సో అక్కడ నుంచి మనకి ఫర్నిచర్స్ అయినా లగేజెస్ అయినా ఈజీగా లిఫ్ట్కి యాక్సెస్ ఉంటుందని అలా ప్లాన్ చేసాము. అండ్ స్టెప్స్ కిందనే ఇన్వర్టర్స్ కూడా పెట్టుకున్నాము. సో వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. అండ్ ఇది మొత్తం న్యాచురల్ స్టోన్ అండి. సో హైలైట్ అవ్వడానికి కోసం అలా ప్లాన్ చేసాము స్టోన్తో. అండ్ స్టెప్స్ లైటింగ్కి కూడా చిన్నగా వుడ్ వర్క్లోనే లైట్ స్ట్రిప్ పెట్టించాము. ఇది హాల్ వ్యూ అండి, ఫస్ట్ ఫ్లోర్ హాల్ వ్యూ. అది టీవీ యూనిట్ అండి. సో అక్కడే మనకి పక్కనే లిఫ్ట్ యాక్సెస్.
ఈ సోఫా కూడా మేము చేయించుకున్నామండి. సో అది కిచెన్ కనిపించకుండా అలా ఇన్విజిబుల్గా డోర్ పెట్టుకున్నాం, టీవీ యూనిట్ మంచిగా కనిపిస్తుందని. సో ఇది హాల్ వ్యూ అండి. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. వార్డ్రోబ్స్ వచ్చేసి గ్లాస్ వార్డ్రోబ్స్ యూస్ చేసాము, పైన కూడా లాఫ్ట్ కూడా. సో ఇక్కడ చిన్న టీవీ యూనిట్, పెద్దవాళ్ళకైనా ఈజీ ఉంటుంది వాష్రూమ్ అండి. స్టోరేజ్ బెడ్స్ అండి, మొత్తం అన్ని రూమ్స్లో కూడా స్టోరేజ్ బెడ్సే ప్లాన్ చేసాము. సో మా కన్స్ట్రక్షన్ కానీ ఇంకా ఇంటీరియర్ కానీ మీకు నచ్చితే కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అది చిన్న బాల్కనీ అండి. సో ఇక్కడే మనకి ఇన్విజిబుల్ రూమ్ ఇంకొకటి ఉంది, మీకు చూపిస్తాను. సో ఈ డోర్ వెనకే మాకు ఇన్విజిబుల్ డోర్ ఉందండి. ఇన్విజిబుల్ రూమ్లో ఇది మేము చిన్న ఆఫీస్ రూమ్ లాగా ప్లాన్ చేసుకున్నాము. సో ఏ డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలకైనా ఆఫీస్ వర్క్ అయినా ఈజీగా ఉంటుందని. సో 2 విండోస్ కూడా వచ్చాయి, చాలా వెంటిలేషన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుందండి. సో కాబట్టి మనకి అక్కడ ఒక రూమ్ ఉందని కూడా తెలియదు. ఇది వచ్చి డ్రెస్సింగ్ యూనిట్ అండి, చిన్నగా పెట్టుకున్నాము, మరి పెద్దగా అలా ఏం ప్లాన్ చేయలేదు, సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ అండి, అది ఫిక్స్డ్ గ్లాస్ అండి. ఇది వచ్చేసి మెష్, మస్కిటో మెష్ అండి. సో బయట నుంచి ఇలా వ్యూ ఉంటుంది మనకి. మస్కిటోస్ కానీ ఇంకా బర్డ్స్ కానీ ఇవి రాకుండా నీట్గా మనకి స్లైడింగ్ మెష్ ప్లాన్ చేసాము. ఇంకా పిల్లలు కింద పడకుండా అలా గ్లాస్ పెట్టించేసాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. సో వాష్రూమ్లో మేము వెట్, నాన్ వెట్ ప్లాన్ చేసామండి సపరేట్గా. ఇది వచ్చేసి నాన్ వెట్ ఏరియా అండి. ఇక్కడ యాక్సెస్ కోసం చిన్న షింక్ పెట్టుకున్నాము ఈజీగా. అండ్ ఇది వచ్చేసి వెట్ ఏరియా అండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం పదండి ఎలా ఉందో. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. అసలు కిచెన్లో ఉన్నట్టు కూడా అనిపించదు మాకు, ఎప్పుడు హాల్లో ఉన్నట్టు అలా ఫ్రీగా ఉంటుంది. 162 స్క్వేర్ యార్డ్స్లో అయినా కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం 2 విండోస్ పెట్టుకున్నాం. చిన్న డైనింగ్ ఏరియా అండి. అది వచ్చేసి ప్రేయర్ యూనిట్.
వాషింగ్ హ్యాండ్స్ కోసం అలా పెట్టుకున్నాము. మొత్తం పైనంతా లాఫ్టే అండి. ఇక్కడ మొత్తం గ్లాసీయే యూజ్ చేసాము. చాలా బాగా ఫినిషింగ్ వచ్చిందండి మా వుడ్ వర్క్ మాత్రం. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. చిమ్నీ ఇంకా స్టవ్ రెండు మేము హిండ్వేర్ తీసుకున్నామండి. చాలా బాగున్నాయి. ఇంకా మనకి స్టవ్ కిందనే మనకి గ్యాస్ ఆన్ ఆఫ్ ఆప్షన్ వచ్చేస్తుందండి. గ్రాసరీస్ స్టోరేజ్ కోసం చిన్నగా ఇలా పుల్అవుట్ పెట్టుకున్నామండి మేము. ఇది టాల్ యూనిట్ అంటారండి. ఇక్కడ చిన్న బాల్కనీ ఉందండి, కిచెన్ బాల్కనీ. ఇక్కడ కూడా మెష్ ప్లాన్ చేసాము. ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా. ఇంకా యూటెన్సిల్స్ అన్నీ ఇక్కడే వాష్ చేసుకుంటాం మేము. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి. ఇక్కడ స్టోర్ రూమ్లో నేను రైస్ కుక్కరు, మిక్సీ, ఇంకా బియ్యం బస్తాలైనా ఏవైనా ఇక్కడ పెట్టుకోవచ్చు అని అట్లా ప్లాన్ చేసుకున్నా లోపల వద్దనే. సో మనకేంటి రైస్ కుక్కర్ మనం లోపల పెట్టుకున్నా ఏమవుతుందంటే మొత్తం వుడ్కి పైన చెమ్మలా ఇట్లా వాటర్ ఫామ్ అయ్యి ఆవిరికి అలా అవుతుంది కదా మనకి. సో అందుకని బయట ప్లాన్ చేసుకున్నా నేను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఒక గెస్ట్ బెడ్రూమ్, హాల్, కిచెన్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి సెకండ్ ఫ్లోర్ చూద్దాం పదండి ఎలా ఉందో. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మాకు 2 చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది సెకండ్ ఫ్లోర్లో హాల్ అండి, చిన్న హాల్. హాల్లోనే ఇంకా స్టడీ యూనిట్ ప్లాన్ చేసాం పిల్లలకి. మాకు 2 అబ్బాయిలే అండి, అందుకే సపరేట్గానే ముందే ప్లాన్ చేసి స్టడీ యూనిట్ పెట్టించేసాము. సిట్ అవుట్ యూనిట్ లాగా అలా కూర్చోడానికి అలా ప్లాన్ చేసాము. లిఫ్ట్ అండి, లిఫ్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి. మా 2 పిల్లల పేరు, ఒక పెద్ద అబ్బాయి పేరు దేవాంశ్ అండి, చిన్న అబ్బాయి పేరు హేయాంశ్. ఇది హేయాంశ్ రూమ్ అండి. ఇది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడే నేను సపరేట్గా డ్రెస్సింగ్ ఏరియా అంటూ ఏం రాలేదండి, అందుకనే నేను ఇలా సైడ్ వాల్కే మిర్రర్ ప్లాన్ చేసుకున్నాము. హెడ్ బోర్డ్ వచ్చేసి మేము అంతా ఆన్లైన్లోనే సెర్చ్ చేసుకొని డిజైన్ ప్లాన్ చేసుకున్నాము. వచ్చేసి వార్డ్రోబ్ గ్లాస్ వార్డ్రోబ్సే అండి. విండో అండి, విండో వెంటిలేషన్ కోసం ఒక విండో పెట్టుకున్నాము.
ఇవి లోయర్స్ అండి. ఇప్పుడు అందరూ ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నారు. డీసెంట్గా చాలా బాగుంటుందండి లుక్. నెక్స్ట్ మా బెడ్రూమ్ చూద్దాం పదండి. సారీ అండి, ఇప్పుడు మా పెద్దబ్బాయి దేవాన్ష్ రూమ్ చూద్దాం పదండి. సో పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఒకటి ఇండియన్ వాష్రూమ్ ఉండాలని మా పెద్దబ్బాయి రూమ్లో ఒక ఇండియన్ వాష్రూమ్ ప్లాన్ చేసుకున్నాము. సో అన్ని రూమ్స్లోనూ స్టోరేజ్ బెడ్సే అండి. నెక్స్ట్ ఇప్పుడు మా బెడ్రూమ్ చూద్దామండి. సో ఇది మా బెడ్రూమ్ అండి. మా వారికి బ్లాక్ అంటే చాలా ఇష్టం, అందుకనే మొత్తం బ్లాకే చూస్ చేసుకున్నాము. చూసారు కదండి మా కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ మొత్తం. మీకు నచ్చితే కనిపించే నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వాష్రూమ్ అండి ఇక్కడ. సో వార్డ్రోబ్స్లో కూడా లైటింగ్ కోసం నేను చిన్న లైట్ స్ట్రిప్ ప్లాన్ చేసామండి. సో ఇలా ఉంటుందండి, బాగుంటుంది. సో ఏదైనా ఒకటి సెక్యూరిటీగా ఉండాలని ఒక డ్రాకి మేము అలా ఫింగర్ ప్రింట్ పెట్టించుకున్నాము. అక్కడే డ్రెస్సింగ్ యూనిట్కి ఈజీ యాక్సెస్ కోసం హెయిర్ డ్రైయర్ కూడా అక్కడే పెట్టుకున్నాము. ఇది బాల్కనీ అండి. ఈ బాల్కనీ కొంచెం పెద్దగా వచ్చిందండి మనకు. సో ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికైనా డ్రెస్సెస్ ఇక్కడ బాల్కనీలో ప్లాన్ చేసుకున్నాం, ఈజీగా ఉంటుందని. ఇంకా మాకు ఈజీగా ఉంటుందని చెప్పి చిన్న ఫ్రిడ్జ్ కనిపించకుండా ఇలా ఇన్విజిబుల్గా లోపల ప్లాన్ చేసాము. ఇది వాకిన్ వార్డ్రోబ్ అండి. సో ఇక్కడే ఈజీగా రెడీ అయిపోయి చక్కచక్కగా వెళ్ళిపోవచ్చు మనం. సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో మనకి 2 చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో చూద్దాం హోమ్ థియేటర్ ఇంకా పెంట్ హౌస్ ఎలా ఉందో. సో ఇది మొత్తం స్టోనే అండి. అవి వచ్చేసి మా పెళ్లి దండలండి. 5 years అయింది ఇప్పటికీ, అయినా కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక చిన్న బార్ కౌంటర్ కూడా ఉందండి, చూస్తాం మీకు. సో ఇలా చిన్నగా బార్ కౌంటర్ పెట్టుకున్నాము. సో ఇక్కడే కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది మనకు. సో ఇక్కడ మేము మ్యాక్సిమం అన్ని ఇన్విజిబులే చూస్ చేసుకున్నామండి. సో ఇక్కడ ఇది వచ్చేసి ఐరన్ చేసుకోవడానికైనా ఒక చిన్న ఫోల్డబుల్ టేబుల్ చూసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ అండి, డోర్ కూడా ఇక్కడ కూడా పెట్టుకున్నాము. ఇది వచ్చేసి హోమ్ థియేటరు. సో మ్యాక్సిమం మా వీకెండ్ టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తాం, మా పిల్లలైనా మేమైనా. సో మా పిల్లలకి ఇంకా చాలా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. సో మా ఫ్రెండ్స్ వచ్చిన రిలేటివ్స్ వచ్చిన ఎవరైనా ఇక్కడే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాము హ్యాపీగా.
సో ఇది ఎలక్ట్రిక్ రెక్లైనర్స్ అండి. నెక్స్ట్ మనం పెంట్ హౌస్ బయట ఎలా ఉందో చూద్దాం పదండి. సో ఇక్కడ కూడా మేము సెక్యూరిటీగా ఉండాలని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా గ్రిల్ పెట్టించుకున్నామండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో మీకు నచ్చితే ఈ కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్ మాది నచ్చితే ఆ కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడే నేను వాషింగ్ ఏరియా కూడా పెట్టుకున్నా. వాషింగ్ మిషన్ ఇక్కడే ఈజీగా ఉంటుంది యాక్సెస్గా అని చెప్పి ఇక్కడే తీసి ఇక్కడే మా పనమ్మ ఇక్కడే ఆరేస్తుంది బట్టలు. సో ఇవన్నీ ఎస్ఎంఆర్ విల్లాస్ అండి. ఇక్కడ దాదాపు 8 లేదా 9 crores చెప్తున్నారు ఈ విల్లాస్ అన్నీ. సో ఇలా వ్యూ ఇలా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇంత ఇంటి కోసం మేము సోలార్ కూడా ప్లాన్ చేసామండి. సోలార్ కెపాసిటీ వచ్చేసి 10 kilowatt అండి. సో కరెంట్ ఇబ్బంది, మనకి బిల్లు కరెంటు చాలా వస్తుందని ఏమీ బాధ లేదు. ఇది వచ్చేసి మా హౌస్ ప్లాన్ అండి. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా దేని గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నేహారెడ్డి వ్లాగ్స్. బాయ్ బాయ్.